అంటగట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. జగన్కి వీళ్ళు అంటగట్టాలని లేక ఆలోచన లేకపోయినా ఇతనే అంటగట్టించే పరిస్థితిలో నేను మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ జరిగినవి దొరికినవి కొందరు అయితే ఎవరు కూడా జగన్ గురించి ఇంకా ఎంక్వైరీలో మాట్లాడకపోయేటప్పటికీ ఈయననే జగన్ ఇరికిచ్చేసే మేమంతా సేఫ్ ఉంటామన్నట్లుగా మాట్లాడడం జరిగింది. జగన్ అట్లాంటోడు కాదు, జగన్ ఇట్లాంటోడు. ముందు మొదలు పెట్టింది ఒక చోట, దొరికింది ఒకడు. ఖచ్చితంగా చేపించారనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒకరిని తీసుకుపోయి లోపల పెట్టారు. డిప్యూటీ మేయర్ని లోపల పెట్టలేరు, ఇంకా దొరకలేదు. ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ముందే నువ్వు పెట్టేసి జగన్ 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 అని మాట్లాడుతున్నారు. దీంతోనే మీకు అర్థమవుతుంది దీని కుట్ర వెనకల ఎవరెవరు ఉన్నారు. జగన్ గారు కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ అయ్యే ఉంటుందని అనుకున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ పార్టీలో బాగా అలవాటైన పని. వివేకానంద రెడ్డి గారి హత్యతో మొదలు పెట్టుకుంటే గొడ్డలపోటు పెడితే గొడ్డలపోటు జరిగింది ఒకటి, దాని వెనకలు ఉన్నది ఒకరు. పొద్దున పేపర్లో ఏమో సాక్షి టీవీలేమో చంద్రబాబు నాయుడు గారు చేయించారు. దాంతో ఒక ఎలక్షనే గెలిచినావు, అది అడ్డం పెట్టుకొని సీఎం కూడా అయిపోయినావు. ఇంకా ఇలాంటి అలవాట్లు మానుకోలే వైసీపీ పార్టీ. ఎమ్మెల్సీ ఒక ఆయన చంపాల డ్రైవర్ని చంపేసి అది కూడా బయట వాళ్ళు చేసినారని చెప్పినారు. అది కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికి పోయిన గవర్నమెంట్లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు, శ్రీనివాసరెడ్డినని, మాదే కాన్స్టిట్యున్సీలో. అది కూడా టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడున్న టీడీపీ మా సుబ్బారెడ్డి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు ఆయన.